హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాము. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, తర్వాత బాగా ఓవర్ యాక్టింగ్ చేసిన కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు ఏమైనా తెలిస్తే మీరు ఏమైనా గమనించి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఏ మాత్రం సుత్తి లేకుండా చాలా సింపుల్గా అవ్వగొడతానండి ఈ ఎపిసోడ్ అయితే. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ కూడా ఉంది కాబట్టి తొందరగా చెప్పేసి ముగిచ్చేస్తాను. అంత చెప్పుకోదగిన అంత సీన్స్ అయితే అక్కడ ఏమీ లేవు. కాకపోతే ఖచ్చితంగా రివ్యూ ఇవ్వాలి కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. అయితే ఫస్ట్ యష్మికకు ఒక పెద్ద దండం అండి. నాయన, ఆమె ఓవర్ యాక్టింగ్ అయితే తట్టుకోలేకపోతున్నాను. ఆమెనే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తుంది. బిగ్ బాస్ గారు కొంచెం చూసి ఆమెను కొంచెం కంట్రోల్లో పెట్టండి, లేకపోతే మేమైతే చూడలేక చచ్చిపోతున్నాం ఆమె ఓవర్ యాక్షన్. ఆమె ఇట్లా అనేవన్నీ కూడా మేము చూడలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి ఆమెకు చెప్పండి. ఆమె వెకిలి డ్యాన్స్, వెకిలి యాక్షను, కళ్ళు పెద్దగా చేసి మాట్లాడడం అవన్నీ మానుకుంటే అందరూ బిగ్ బాస్ సీజన్ 8 అయితే మంచిగా చూస్తారు. ఇట్లాంటి వెకిలి శాస్త్రాలు చేసిందంటే మాత్రం మనం ఏం చేయలేము. కాకపోతే మీరు అనుకుంటారేమో బిగ్ బాస్ సీజన్ 8కి ఆమెను పంపిద్దామని చెప్పేసి మేము పంపించుకోండి, కానీ కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చాలా అయింది ఆమెది. తర్వాత యష్మిది, తర్వాత ఆకుల సోనియాది, తర్వాత పృథ్వీ అన్న చాలా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నారు. చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు అనమాట. కొంచెం తగ్గించుకుంటే, ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించుకుంటే అందరు కూడా బాగుంటారు. సరే, ఇంకా వాళ్ళ గురించి వదిలేసేయండి. నేనైతే ఇప్పుడు మన మెయిన్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మన బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న 5 గేమ్స్ అయితే పెట్టిరండి. ఆ గేమ్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అట్లా ఉన్నాయి అనమాట ఆ గేమ్స్. ఫస్ట్ గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అందరినీ వచ్చి కూర్చోండి అని చెప్పి అన్నారనమాట బిగ్ బాస్. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ప్లాస్మాలో కొన్ని నేమ్స్ చూపిస్తాను. ఆ నేమ్స్ వాళ్ళు వెళ్ళి ఉరుక్కుంటా పోయి స్విమ్మింగ్ పూల్లో దుంకేయాలి. ఎవరైతే ఫస్ట్ దుంకుతారో వాళ్ళకి 25,000 అమౌంట్ అయితే ఇచ్చేస్తే ఆ ప్రైజ్ మనీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే అని చెప్పేసి మన వాళ్ళు ఇంకా వేరే లెవెల్లో రెడీ అయిపోయినారు ఎవరి పేర్లు వస్తాయి అనేసి. తర్వాత ఫస్ట్ వచ్చేసి ప్లాస్మాలో పేర్లు వచ్చేసినాయండి. దాంట్లో వచ్చేసి మన సోనియా అక్క వాగుతూనే ఉంటుంది కానీ గేములు ఆడడానికి అస్సలు చేత కానీ సోనియా అక్క పేరు వచ్చిందనమాట. సోనియా, ఆకుల, విష్ణుప్రియ, తర్వాత నాగమణికంట, వీళ్ళు ముగ్గురు పేర్లు అయితే ప్లాస్మాలో డిస్ప్లే కాగానే మన పృథ్వీ అన్న పోయి మన నిఖిల్ అన్నని గట్టిగా మన మణికంఠ అన్నని గట్టిగా పట్టేసుకున్నారు. అంటే సోనియాని సపోర్ట్ చేయాలన్నమాట. సోనియాని సపోర్ట్ చేయడానికి మణికంఠ అన్నని గట్టిగా పట్టేసుకుంటే మన సోనియాక్క ఇంకా వీరనారిలాగా పీటీ ఉషా గారిలాగా ఉరుక్కుంటా పోయి దబ్బని బోర్ల బొక్క పడ్డది. నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆమె బోర్ల బొక్క పడిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఈమెకి ఎంత కెపాసిటీ ఉంది గేమ్స్ మీద. ఊరికే వలడం తప్ప గేమ్ ఆడడానికి చేత కదని నాకు అప్పుడే అర్థమైపోయింది అనమాట. కింద పడిపోయింది, ఇంకా అక్కడే కూలబడింది అనమాట. ఇంకా ఎక్కడో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి విష్ణుప్రియ ఉరుక్కుంటూ వచ్చేసి పూల్ అయితే దూకేసిందండి. పూల్లో దూకేసిన తర్వాత విష్ణుప్రియక దుంకిన తర్వాత మనకంట అన్న ఇంకా అక్కడ అమ్మగారు పడిపోయారు కాబట్టి ఇంకా పృథ్వీ అన్న రావాలి కదా, అందుకని ఆయన ఉరుక్కుంటూ వచ్చేసి ఆమెను లేపారు. ఆ టైంలో మనం విష్ణుప్రియక దూసుకుంటూ వచ్చేసి పూల్లో అయితే దుంకేసింది. తర్వాత మన మణికంఠ అన్న వచ్చేసి దుంకేశాడు. ఇక్కడ 25,000 అయితే విష్ణు అక్క గెలిచింది. విష్ణు అక్క, మీరు ఇదే విధంగా ఆడుకుంటూ వెళ్తే మీరు మాత్రం ఖచ్చితంగా బీబీ సీజన్ 8కి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది, కానీ ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది, కానీ తర్వాత మళ్ళీ అందరు కలిసిపోతున్నారు. అట్లా ఉండకుండా మీ గేమ్ మీరు ఆడండి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని మాత్రం అసలు మీరు కలవకండి. ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట. మొత్తానికి అయితే ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత మళ్ళీ సోనియాకి ఏమైందని చెప్పేసి అందరూ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి సోనియాకి ఏమైందని ముక్కు మొహాలు అన్నీ చూసుకున్నారు. ఆమె ముక్కు మొహాలు ఏం బగలేదు, జస్ట్ స్లిప్ అయి కింద పడింది కాబట్టి ఆమెకి ఏం దెబ్బలు ఏం తగలేదు, వచ్చేసింది. అందరు బెడ్రూమ్లో కూర్చున్నారు. బెడ్రూమ్లో కూర్చున్న తర్వాత నిఖిల్ వచ్చేసి చెప్తుంటాడు అనమాట. యష్మికి చెప్తుంటాడు, మనము హీరోయిన్స్ సీరియల్ యాక్టర్స్ కాబట్టి మనం జాగ్రత్తగా చూసి ఆడాలి, ఫిజికల్ గేమ్స్ ఆడకూడదు, మనం చూసి ఆడుకోవాలి, ముక్కులు పగిలినా మొహాలు పగిలినా ఎవరికేమైనా అయితే కూడా ఇబ్బందే కదా అని చెప్పేసి నిఖిల్ అన్న వచ్చి చాలా సాఫ్ట్గా చెప్తుంటాడు. కానీ ఇంకా అక్కడ చంద్రముఖి పూనినటువంటి యష్మి ఏం చేస్తుందంటే అసలు ఆమె ఒప్పుకోకుండా నీవు ఎట్లా చెప్తే మేము అట్లా అయినా నా ఇష్టం వచ్చినట్టు మేము ఆడతాము. ఈ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఉంటాయని తెలిసే కదండి బిగ్ బాస్లోకి వస్తారు. ఫిజికల్ గేమ్స్ ఆడకూడదంట, దెబ్బలు ఎవరికి తగలకూడదంట. లాస్ట్ సీజన్లో ఫస్ట్ సీజన్ నుంచి 7 సీజన్లు చూడండి, అందరికి దెబ్బలు తగిలి ఇక్కడ తగిలి అందరికీ దెబ్బలు తగిలి ఆ గేమ్స్ ఆడారు. అట్లా ఆడకూడదు, మేము అంతా ఫిజికల్గా కాకుండా మంచిగా ఆడాలి, నీట్గా నీట్గా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు బిగ్ బాస్ హౌస్కి రాకూడదు. ఇది నా ఒపీనియన్ అనమాట. నేను ఒక ప్రేక్షకురాలుగా నేను చెప్తున్నాను. ఆడడానికి కింద పడతాము, దెబ్బలు తగ్గుతున్నప్పుడు కాము కూర్చొని ఇంట్లోనే కూర్చోవాలి. బిగ్ బాస్ హౌస్కి అయితే రావాల్సిన అవసరం లేదు.
కింద పడ్డారు, మీరు కూడా కింద పడకుండా ప్రశాంతంగా ఆడదామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే యష్మి అస్సలు ఒప్పుకుంటలేదనమాట. నువ్వు ఎట్లనే ఆడుకో, మా ఇష్టం మేమైతే అట్లనే ఆడుకుంటాము, దెబ్బలు తగులుతాయి, అవి తగులుతాయి, ఇవి తగులుతాయి అని గేమ్ ఆడుకుని ఉండాలని చెప్పేసి ఇంక యష్మి కొంచెం వాగ్వాదం జరిగిందనమాట. తర్వాత నిఖిల నేను ఇష్టం ఏమైనా చేసుకోపా అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ గేమ్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ గేమ్ ఏం పెట్టిందంటే బిగ్ బాస్ మొత్తం 5 గేమ్లు కదండి, దాంట్లో ఫస్ట్ గేమ్ అయిపోయింది. దాంట్లో విష్ణుప్రియక గెలిచిందనమాట. 25,000 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఒక బోర్డు పెట్టేసారు. బోర్డు పెట్టేసి బోర్డులో 3 పేర్లు రాశారు. ఎవరెవరంటే మన నాగమణి కంట ఉన్నట్టున్నారు, తర్వాత యష్మి, తర్వాత నైనిక, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు పేర్లు పెట్టిన తర్వాత ఆదిత్యవం అనుకుంటా అండి, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారండి. ముగ్గురితో బోర్డు పెట్టేసి స్పెల్లింగ్స్ చెప్తే ఫస్ట్ వచ్చేసి బిస్కెట్ స్పెల్లింగ్ రాయమంటే దాంట్లో రాశారు, కరెక్ట్ రాశారు. తర్వాత ఈమె గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు, డోర్ వేసుకొని పడిపోతూ ఉంటుంది అందరి మీద. కానీ ఆమెకి ఇవి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ రాదు. మొత్తానికి అయితే 9గా గెలిచినట్టుంది. ఆ దాంట్లో అయితే 50,000 ఏమో అన్నట్టున్నారు. అదైతే ఇంకా కంప్లీట్గా చేసింది అనమాట. బోర్డులో ఎంతవరకు అయితే ఎక్కువ స్కోర్ ఉందో, ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాసిందో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అట్లా సెకండ్ గేమ్ కూడా అయిపోయిందండి. ఇంకా థర్డ్ గేమ్ ఏంటంటే ముగ్గురు అనమాట, మన నిఖిల్, మన నబిల్, తర్వాత నిఖిల్, తర్వాత అభయ్ నవీన్, వీళ్ళు ముగ్గురికి టాస్క్ అయితే పెట్టిండ్రు. అయితే ప్లాస్మాల పేర్లు కనిపించగానే వీళ్ళ ముగ్గురికి ఏంటంటే టాస్క్ ఒక రోప్ లాగా ఉంది. అది దాంట్లో 3 రకాల కలర్లు పెట్టినమాట, ఒక్కొక్కరికి ఒక కలరు. వాళ్ళు ఒక చేత్తో పట్టుకొని గుంజుతూ ఇంకొక చేత్తో బాల్స్ తీసి వాళ్ళకి ఇచ్చిన కలర్ బాల్స్ తీసి బాక్స్లో వేయాలని చెప్పేసి అది ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో ఏంటంటే వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటుంటే నబిలన్న వదిలేసిండు, నబిలన్న అవుట్ అయిపోయినాడు. తర్వాత ఇక్కడ నిఖిల్, తర్వాత అభయ్ నవీన్ అని ఇద్దరు ఆడుతుంటే పృథ్వీ వచ్చేసి బాల్ని కొట్టంగానే బాల్ అవతల పడి వీళ్ళు ఆపేస్తారేమో అనుకున్నారు, కానీ అట్లా ఏం ఆపేయలేదు. దీనికి వచ్చేసి సంచాలకులుగా మన శేఖర్ భాష అన్న ఉన్నట్టున్నారు. శేఖర్ భాష అన్న సంచాలకులు ఎవరనేది నాకు కొంచెం గుర్తులేదండి. అయితే బాల్స్ అయితే మన నబిలన్న అవి వెళ్ళిపోయాడు అనమాట, చేయి వదిలేసింది కాబట్టి నబిలన్న అవుట్ అయిపోయినాడు. తర్వాత వీళ్ళిద్దరు ఎవరు నిఖిల్, తర్వాత అభయ్ నవీన్ ఇద్దరు ఉన్నారనమాట. అయితే పృథ్వీ వచ్చేసి నిఖిల్ బాల్స్ అయితే కొట్టిండండి. నిఖిల్ బాల్స్ కొట్టంగానే ఇంకా ఏం చేయాలి అర్థం కానీ లాస్ట్కి ఏమైందంటే చేయి కింద పెడితే అవుట్ అయినట్టు అనమాట. అంటే అది రోపు వదిలేస్తే అవుట్ అయినట్టే. వీళ్ళేందో అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి నిఖిల్ అని వచ్చేసి అభయ్ నవీన్ అవుట్ చేసిండు. మొత్తానికైతే వాళ్ళు దోకున్న గుంతలో వాళ్ళే పడిపోయారు అనమాట. పృథ్వీ కొంచెం చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడండి, పృథ్వీ ఒకటి. తర్వాత యష్మి అయితే ఇంకా నాదే బిగ్ బాస్ హౌస్ నాదే, నేను చెప్పినట్టు నడవాలన్నట్టు ఆమె చేస్తుంది. ఇంకా ఈమెయితే ఇంకా ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట. ఎవరు మన సోనియా ఆకుల. ఏంటో వీళ్ళది ఏందో అసలు అర్థమే కావట్లేదు. మొత్తానికైతే ఈ విధంగా అయితే సెకండ్ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫోర్త్ రౌండ్ ఏంటంటే పర్పుల్ ఆరెంజ్ రౌండ్ అనమాట. పర్పుల్ ఆరెంజ్ ఏంటంటే ఒక గ్లాస్ పెట్టిండు, పర్పుల్ ఆరెంజ్ దాంట్లో పోయాలి, ఎవరు డ్రాప్ అయితే గ్లాస్ నుంచి బయటపడుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మన ఆదిత్య ఓమన్న, తర్వాత నిఖిల్ అబ్బాయి ముగ్గురు ఉన్నట్టున్నారండి. దీంట్లో కూడా ముగ్గురున్నారు. ముగ్గురిట్లో మన ఆదిత్య ఓమన్న ఫుల్గా పోసేసారు. తర్వాత నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి అబ్బాయి ఇట్లా డ్రాప్స్ తీసుకొని ఇట్లా వేసేసి ఇంకొకరు ఎవరు వచ్చారంటే నాకు గుర్తులేదు, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఏం కాలే మళ్ళీ ఆదిత్య ఓమన్నకి వచ్చిందనమాట. ఆయన టర్మ్ వచ్చేసరికి ఆయన ఇలా తీసి ఇలా పోసేసరికి పడిపోయింది అనమాట. ఇంకా అక్కడ అవుట్ అయిపోయింది. వాళ్ళకి అమౌంట్ అనేది షేర్ అయిపోయింది అనమాట. ఈ విధంగా 4 గేమ్లు సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఇంకా 5th గేమ్ ఏంటంటే సాక్షుల గేము. ఈ సాక్షుల గేమ్లో నాయన గొడవ కాదు, అసలు భయంకరమైన బీభత్సమైన టార్గెట్ చేసిన విష్ణుప్రియని. అసలు ఏమన్నా అసలు ఏంటో ఇట్లా అయిపోతుంది అనమాట యష్మి. అసలు నాకైతే యష్మి బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు. నాగార్జున సార్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఆమె మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే చాలా చాలా ఓవర్ రియాక్షన్ అయిపోతుంది అనమాట యష్మి కూడా. అసలు చూసుకోండి ఒకసారి. అయితే నాకైతే నచ్చట్లేదు. ఇట్లా కానీ చేస్తే మేము ఆమెను కూడా బయట పంపించేస్తాము. ఇట్లనే ఇంకా అయిపోయింది, ఆమె ఇమ్యూనిటీ అయిపోయింది. నెక్స్ట్ ఆమె నామినేషన్లో ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడండి. అయితే ఇంకా సాక్షుల గేమ్లో వచ్చేసి అభయ్ నవీన్, పృథ్వీ, నబీల్, నిఖిల్, తర్వాత మన విష్ణుప్రియ ఉన్నారండి. దాంట్లో అయితే ఉన్న వాళ్ళైతే వీళ్ళు. అయితే అక్కడ సంచాలకులుగా మన ప్రేరణ అయితే ఉన్నదనమాట. అయితే వీళ్ళందరూ ఆట ఆడుతున్నారు. అయితే ఇక్కడ పృథ్వీ తొండాడినమాట, తొండాట. ఎప్పుడు తొండాటనే ఆడతాడు పృథ్వీ. అయితే ఆయన ఏం చేసిండంటే ఇంతకుముందు కూడా బ్రిక్స్ గేమ్స్లో కూడా ఇటుక పిల్లలు పెట్టాలన్న దాంట్లో కూడా పోయి ఇటుక పిల్లల్ని కొట్టేసిండు. ఈరోజు జరిగిన దాంట్లో బాల్స్ కొట్టేసిండు. ఇప్పుడు ఏంటంటే ఆయన క్రాస్ అయ్యిండు అనమాట, లైన్ కూడా క్రాస్ అయిపోయిండు. క్రాస్ అయ్యి నేను కాలేదని చెప్పేసి తొండాట ఆడిండు. మొత్తానికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఆడిండు. ఇంకా అవుట్ అయిపోయినాడండి, లైన్ తొక్కిండి వెళ్ళిపోయినాడు.
తర్వాత వచ్చేసి ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికంటే నబిల్కి అనమాట. అన్న మంచిగా ఆడుతున్నాడు, కరెక్ట్ చూడక ఆ ప్రేరణ సారీ ఆ యష్మి తర్వాత సోనియా ఇద్దరు అరవడం వల్ల ఏమైందంటే అక్కడ డెసిషన్ తీసుకునే వ్యక్తికి కూడా వాళ్ళు చెప్పేది కరెక్టేనేమో అన్న విధంగా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అట్లాగానే కాదు అసలు కనీసం సంచాలకురాలకి ఆమె ఆలోచన చేసే టైం అన్న ఇవ్వాలి, ఆ టైం కూడా ఇవ్వడం లేదు. మొత్తానికి అయితే వాళ్ళు చెప్పినట్టే జరిగిందనమాట. అయితే మొత్తానికి ఇక్కడ పృథ్వీ వెళ్ళిపోయినాడు. పృథ్వీ వెళ్ళినాక మన విష్ణుప్రియకి అబ్బాయి అన్నది తల తగిలిందనమాట. జస్ట్ తగలంగానే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే ఇక్కడ తగిలి పడిపోయింది కాబట్టి అప్పుడు అబ్బాయి అవుట్ కావాలి, కానీ అబ్బాయిని అవుట్ చేయకుండా విష్ణుప్రియ పడిపోయింది అని విష్ణుప్రియకి ఇచ్చారు. అయితే శేఖర భాష అన్న వచ్చేసి నాకు కొంచెం డౌట్గా ఉంది, కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయండి అనగానే మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మన విష్ణుప్రియ కింద పడిపోతుంది అనమాట. తను లేని స్టేజ్లో ఉంటుంది, అప్పటికే కాలు పెట్టేసింది అనమాట అబ్బాయి అన్న, లేయడానికి కూడా లేకుండా. మొత్తానికైతే ఆ విధంగా విష్ణుప్రియ లేయలేక అవుట్ అయిపోయింది. అప్పటికి చాలాసేపు అయితే వాదించింది, కానీ అసలు ఆ వాదనలు ఎవరు కరెక్ట్ కాదు అనేది కూడా అర్థం కూడా కావట్లేదు అనమాట వాళ్ళ హర్షారుపులకి. విష్ణుప్రియ అక్కడ ఆ ఓడిపోతుంటే వాళ్ళ షాడిజం బయటపడుతుంది అనమాట. ఎవరిది మన యష్మిది. తర్వాత ఆమె గేమ్లు కూడా ఆడడానికి చాలా కాదుగా నోరేసుకుని పడిపోతుంది చూడండి సోనియా ఆకుల. ఆమె తర్వాత పృథ్వీ ఏందో ఇట్లా అంట అసలు వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకే ఒళ్ళు మండిపోతుంది అనమాట. మొత్తానికైతే విష్ణుప్రియకని టార్గెట్ చేసి మొత్తం అయితే ఆమె అవుట్ అయిపోయిన తర్వాత పక్క వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళిద్దరు మిగిలారు. ఎవరెవరు మన నిఖిల్ తర్వాత అభయ్ నవీన్ ఇద్దరు మిగిలారనమాట. తర్వాత వాళ్ళిద్దరు ఆడిన తర్వాత వాళ్ళిద్దరిట్లో మన అభయ్ అన్న అవుట్ అయిపోయినాడు, నిఖిల్ గెలిచినాడు అనమాట. మొత్తానికి ఇది జరిగింది. మొత్తానికి అయితే 5 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఈరోజు నైట్ ఏం జరుగుతుంది అనేది రేపు మాట్లాడుకుందాము. దీంట్లో మీకు ఎవరు కరెక్ట్ అనేది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 5 టాస్క్లలో ఎవరు బాగా మంచిగా ఆడారు, ఎవరు బాగా నోరు పారేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జరగబోయే దాని గురించి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గురించి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. అందరికీ బాయ్ బాయ్.